హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎంటీఎస్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్లీ మనకి ఇక్కడ 2 డిఫరెంట్ పోస్ట్కి సంబంధించి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఎంటీఎస్ నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్లీ అప్లై చేసుకోవడానికి మనకి స్టార్ట్ డేట్ వచ్చేసి 27th జూన్ అండ్ లాస్ట్ డేట్ 31st జూలై. అంటే ఆల్మోస్ట్ మనకి అప్లై చేయడానికి 1 మంత్ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఉండొచ్చు. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసే ప్రాసెస్లో కానీ లేదా ఫర్దర్ క్వెరీస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ నాన్ టెక్నికల్లో మనకి టోటల్ 4887 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ అయితే 3439 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ రోస్టర్ అనేది మనకి ssc.gov.in అనేటటువంటి ఈ ఒఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఆ వేకెన్సీస్కి సంబంధించి రోస్టర్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేషనాలిటీ ఈదర్ ఇండియన్ అయి ఉండాలి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక కండిషన్ అయితే సాటిస్ఫై చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1st ఆగస్ట్కి మీరు ఎంటీఎస్కి అప్లై చేయాలనుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25, అంటే 18 to 25 ఏజ్ మిడిల్లో ఉండాలి. అండ్ ఒకవేళ హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్కి అప్లై చేయాలంటే మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 27. ఒకవేళ మీలో ఎవరైనా ఏజ్ కనుక 25 or 27 ఎక్సీడ్ అయితే నథింగ్ టు వరీ, బికాస్ మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ అండ్ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years, ఇలా ఒక్కొక్క కేటగిరీకి సెపరేట్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఏజ్ ఎక్సీడ్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్లో మీరు ఏదైనా ఒక కండిషన్కి సాటిస్ఫై చేసి ఉండొచ్చు. సో కాబట్టి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో టోటల్ ఇలా మనకి 13 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్లో మనకి 2 steps అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఓటీఆర్, విచ్ ఇస్ వన్ టైం రిజిస్ట్రేషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్స్ యూర్ డన్ విత్ ద రిజిస్ట్రేషన్, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందో మనకి ఎంటీఎస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇదంతా చేయడానికి మనకి ఒఫీషియల్ వెబ్సైట్ అగైన్ ssc.gov.in. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే మనకి 100 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే విమెన్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఫీ లేదు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మెన్ ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంది. అండ్ ఈ ఫీ పేమెంట్ మనము యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కార్డ్స్ ద్వారా కానీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఓటీఆర్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే నథింగ్ టు వరీ. ఎందుకు అంటే మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది, విచ్ ఇస్ ఫ్రమ్ 16th ఆగస్ట్ టు 17th ఆగస్ట్, అంటే 2 days, 16th and 17th ఆగస్ట్లో మనకి ఈ 2 daysలో అప్లికేషన్ కరెక్షన్ విండో అనేది ఓపెన్ ఉంటుంది. ఈ 2 daysలో ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, బట్ విత్ అ పెనాలిటీ ఆఫ్ 200 రూపీస్. ఒక మిస్టేక్కి మీరు 200 పే చేయాల్సి ఉంటుంది. అండ్ 200 పే చేసి మీరు ఆ కరెక్షన్ అయితే ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ సదరన్ రీజన్. సో సదరన్ రీజన్లో ఏవైతే మేజర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో సంథింగ్ లైక్ విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు అప్లై చేసే ముందు మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు దగ్గరగా ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆప్ట్ చేసుకోండి. అండ్ మనకి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో దాన్ని కనుక కాంటాక్ట్ చేయలేకపోతే మీరు క్వెరీస్ ఉండి కూడా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన సదరన్ రీజన్కి ఆఫీషియల్ వెబ్సైట్ అన్నటువంటి ఈ వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ లేదు మెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏదైనా వెబ్సైట్తో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ఫర్దర్ క్వెరీస్ ఏమున్నా కూడా మీరు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదా ఈ అడ్రస్ ఆర్ విజిట్ దిస్ వెబ్సైట్ ఆఫ్ సదరన్ రీజన్. అండ్ ఫైనలీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇందులో మనకి 2 sessions అయితే ఉంటాయి. వన్ ఈజ్ రీజనింగ్ అండ్ సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1లో రీజనింగ్ అండ్ క్వాంట్ ఉంటాయి. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మార్క్స్ చూసినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్కి కూడా మనకి 3 marks క్యారీ చేస్తుంది ఇక్కడ, బికాస్ 20 questions 60 marks, 20 questions 60 marks, అండ్ దెన్
25 క్వశ్చన్ 75 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ మనకి 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. అండ్ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే సెషన్ 1 ఉందో దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ సెషన్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఎవరైతే ఈ సిబిఐ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్లో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో వాకింగ్ ఉంటుంది, విచ్ ఇస్ మేల్ అయితే 1600 మీటర్స్ అండ్ ఫీమేల్ అయితే 1 కిలోమీటర్. అండ్ అలాగే ఇక్కడ హైట్ వెయిట్కి సంబంధించి మనకి పారామీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వీటిని అన్నిటి కూడా చెక్ చేయండి. అండ్ అప్లై చేసే ముందు ఒక్కసారి ఫైనల్గా ఒఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏదైతే ఉందో అది నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ ఒఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మన వీడియో డిస్క్రిప్షన్ లింక్లో అవైలబుల్గా ఉంటుంది. దాట్స్ ఇట్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన ఒఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటి ఈ ఛానల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.